కర్రెగుట్టల్లో ఆపరేషన్ కగార్ కంగారు పడుతోందా లేక అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటోందా? అసలు ఆ గుట్టల్లో మావోయిస్టులు ఎంతమంది ఉన్నారు? ఇప్పటివరకు ఎంతమంది పట్టుబడ్డారు? బలగాల దూకుడుకు మావోయిస్టులు మరో సేఫ్ ప్లేస్ కు షిఫ్ట్ అయిపోయారా? 2 వారాలు గడుస్తున్నా ఇంతవరకు కీలక నేతలను ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? కర్రెగుట్టల్లో అసలు ఏం జరుగుతోంది? కర్రెగుట్ట ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులో మావోయిస్టుల కోట. ఇక్కడ ఆపరేషన్ కగార్తో భద్రతా బలగాలు భారీ ఆపరేషన్ చేపట్టాయి. 2 వారాల కిందట మొదలైన ఈ ఆపరేషన్ దండకారణ్యంలో మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా పెట్టుకుంది. సిఆర్పీఎఫ్, గ్రేహౌండ్స్, డీఆర్జీ బృందాలు దాదాపు 20,000 మందితో అడవులను జల్లెడపట్టాయి. రోజుల తరబడి కూంబింగ్, డ్రోన్లు, హెలికాప్టర్లతో నిఘా, గుహలు, సొరంగాలపై దాడులతో కర్రెగుట్టలు యుద్ధభూమిలా మారాయి. భద్రతా బలగాలు 2 గుట్టలను స్వాధీనం చేసుకుని జాతీయ జెండా ఎగురవేశాయి. కానీ మావోయిస్టు బడా నాయకులు హిడ్మా, దామోదర్ తప్పించుకున్నారు. అంటే ఆపరేషన్ కగార్ కర్రెగుట్టల్లో చేపట్టిన ఆపరేషన్ ఇంకా పూర్తి కాలేదు. ఆపరేషన్ కగార్తో మావోయిస్టులకు గట్టి దెబ్బ తగిలింది. కర్రెగుట్టల్లో 112 ఐఈడీ బాంబులు నిర్వీర్యం చేశారు. మావోయిస్టుల గుహలు, సొరంగాలు ధ్వంసం చేశారు. ఆయుధాలు భారీగా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇవన్నీ ఆపరేషన్ కగార్ విజయాలే. కానీ లక్ష్యం ఇంకా పూర్తి కాలేదు. మావోయిస్టు నాయకులు ఇంకా దొరకాలి. అయితే వాళ్లు దుర్గం గుట్టల్లోకి పారిపోయినట్లు టాక్. దట్టమైన అడవులు, గుట్టలు, సొరంగాలు మావోయిస్టులకు కవచల్లా పనిచేశాయి. డ్రోన్లు, శాటిలైట్ ఇమేజ్లున్నా మావోయిస్టుల ఆచూకీ గుర్తించడం కష్టమైంది. 9 రోజుల తర్వాత గుట్టలు స్వాధీనం చేసుకున్న మావోయిస్టులు పూర్తిగా తుడిచిపెట్టుకుపోలేదు. అంటే ఈ ఆపరేషన్లో బలగాలు గెలిచినట్టే, కానీ పూర్తిగా గెలవలేదు. 2026 మార్చి నాటికి మావోయిస్టులను అంతం చేస్తామని కేంద్రం చెబుతోంది. ఆ దిశగా ఆపరేషన్ కగార్ ఇంకా ముమ్మరమైంది. కర్రెగుట్టల్లో 3,000 మంది మావోయిస్టులున్నారని బలగాలు అంచనా వేశాయి. కానీ ఈ సంఖ్యపై సందేహాలున్నాయి. కొన్ని నివేదికలు 1000 నుంచి 1,500 మందని చెప్తున్నాయి. ఎన్కౌంటర్లలో 6 నుంచి 38 మంది మావోయిస్టులు చనిపోయినట్లు వార్తలొచ్చాయి. కానీ అధికారిక లెక్కలేవు. చాలా మంది మావోయిస్టులు అడవుల్లోకి జారుకున్నారు. వాళ్లు మందు పాత్రలు, ప్రెషర్ కుక్కర్ బాంబులతో బలగాలపై ఎదురుదాడులు చేశారు. అడవుల్లోపల సొరంగాలు, గుహలు వాళ్లకు సేఫ్ జోన్లుగా మారాయి. బలగాలు ఎంత గట్టిగా వెతికినా మావోయిస్టులు దొరకడం లేదు. దీనికి కారణం వాళ్లకు అడవి ఇంచించూ తెలుసు. స్థానిక గిరిజనులు కూడా మావోయిస్టులకు సాయం చేస్తున్నారన్న అనుమానాలు భద్రతా బలగాల్లో ఉన్నాయి. అయితే చాలా మంది మావోయిస్టులు ఇప్పుడు దుర్గం గుట్టల వైపు మకాం మార్చినట్లు సమాచారం. కర్రెగుట్టల చుట్టూ గిరిజన గ్రామాలున్నాయి. ఈ ఆపరేషన్ వల్ల అక్కడి జనం భయంతో వణికిపోతున్నారని గిరిజన నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని గ్రామాలు ఖాళీ అయ్యాయి. గిరిజన మహిళల సంఘాలు ఆపరేషన్ ఆపాలని కోరుతున్నాయి. బలగాల వల్ల ఆదివాసీల ప్రాణాలకు ముప్పొస్తోందని పౌర హక్కుల సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఓ రకంగా మావోయిస్టులకు, బలగాలకు మధ్య గిరిజనులు చిక్కుకున్నారు. ఎవరికీ సహకరించకపోతే 2 పక్షాల నుంచి ఒత్తిడి. ఈ పరిస్థితులు గిరిజనులను మరింత ఇబ్బంది పెడుతున్నాయంటున్నారు అక్కడి నాయకులు. బలగాలు హెలికాప్టర్లు, డ్రోన్లతో వేటాడినా మావోయిస్టులు దొరకడం లేదు. మరోవైపు కర్రెగుట్టల్లో వాతావరణం బలగాలకు సవాలుగా మారింది. 40 మంది జవాన్లు వడదెబ్బతో బాధపడుతున్నారు. మరోవైపు నీటి కొరత, తీవ్రమైన ఎండ బలగాలను ఇబ్బంది పెట్టాయి. మావోయిస్టులు శాంతి చర్చలకు సిద్ధమని లేఖలు రాశారు. కానీ కేంద్రం పట్టించుకోలేదు. బలగాలు శాశ్వత క్యాంపులు ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉన్నాయి. అయితే మావోయిస్టులు కొత్త ప్రాంతాల్లో బలం పుంజుకునే ఛాన్స్ ఉంది. ఈ ఆపరేషన్ వల్ల మావోయిస్టుల నెట్వర్క్ దెబ్బపడింది. అడవుల్లో మావోయిస్టుల ఆధిపత్యం పూర్తిగా తగ్గినట్లే అంటున్నాయి భద్రతా బలగాలు. ఆపరేషన్ కగార్ భద్రతా బలగాలకు పెద్ద విజయం తెచ్చింది. అయితే ఇంకా మావోయిస్టులు పూర్తిగా అంతం కాలేదు. కర్రెగుట్టల్లో జాతీయ జెండా ఎగరేయడం, గుట్టలు స్వాధీనం చేసుకోవడం బలగాల మనోధైర్యాన్ని పెంచాయి. అయితే బడా నాయకులు తప్పించుకోవడం, గిరిజనుల భయం, పౌర హక్కుల సంస్థల ఆరోపణలు ఆపరేషన్ను వివాదంలో పడేశాయి. మావోయిస్టులు మిగతా ప్రాంతాల్లో కొత్త బస్సులు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇది జరగకుండా ఉండేందుకు బలగాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అంతేకాదు, ఆపరేషన్ కగార్ పూర్తి స్థాయిలో విజయం సాధించాలంటే స్థానిక గిరిజనుల సాయం అవసరం. మెరుగైన నిఘా, స్థానిక సంస్థలపై దృష్టి పెడితేనే మావోయిస్టులను పూర్తిగా అడ్డుకోవచ్చు.